హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి బాక్స్ అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఫుడ్ ఐటమ్ అండి. అంత ఫుడ్ ఐటమే. ఏంటి ఇంత పెద్ద బాక్స్తో ఫుడ్ ఐటమ్ అనుకుంటారా? మాకు ఆశ్చర్యం వేసిందండి, ఇంత బాక్స్తో ఇచ్చారు అని చెప్పేసి. మేమైతే ఏదో మంచి ఫుడ్ అయితే డిఫరెంట్ ఫుడ్, వెరైటీ ఫుడ్ అవన్నీ కూడా ఉంటాయని అనుకున్నాము. మరీ ఇంత మైండ్ బ్లాక్ అయిపోయేంత ఫుడ్ అనేది మేము ఆశ్చర్యపోయాము. మీకు ఆ రివ్యూ టేస్ట్ అది ఎలా ఉన్నదని నేను తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి బార్బిక్యూ అండి. ఏ బాక్సులే టిన్ ఉన్నాయి, చాలా వెరైటీలు ఉంటాయి అని అనుకుంటారు కనుక ఒక విందు భోజనంలాగా అయితే ఇచ్చేయండి ఐటమ్స్. కరెక్టే, నేను కాదంటలేదు. కానీ టేస్ట్ అయితే అస్సలు చాలా చప్పగా ఉన్నాయి. మంచి స్పైసీగా బిర్యానీలు, మంచి స్పైసీగా ఫుడ్ తినే వాళ్ళకైతే ఇది చాలా కష్టపడితే అనుకోవాలి. బార్బిక్యూ అనేది మనం హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కబాబ్ స్టిక్స్ మధ్యలోని ఫైర్ అది ఉంటుంది, దాని మీద కాల్చుకొని తినేలాగైతే ఒక థీమ్తో అయితే ఉంటుంది బార్బిక్యూ అనేది. కానీ మనకి పార్సిల్ వచ్చేసి ఇలా బాక్సుల్లో వేసిస్తారు కాబట్టి మరి తప్పదు. ఇది ఫ్యామిలీ ప్యాక్ టైప్ అనమాట. ఈ ఫ్యామిలీ ప్యాక్ మంచిగా బాగుంటుంది కదా, అన్ని వెరైటీస్తో డిఫరెంట్గా టేస్ట్ చేయొచ్చు అని అనుకున్నాం. కానీ మరి ఇంత డిఫరెంట్గా ఉంటుంది అనేది మేము అసలు ఊహించలేకపోయామన్నమాట. ఈ బాక్సులు పార్సిల్ కూడా బాగా మంచి ప్యాకింగ్తో ఇచ్చాడు. కరెక్టే, కాదంటలేదు. ప్యాకింగ్ అయితే ఎక్కడ వలగలేదు, బాగానే ఉంది. చూసారు కదా, ప్లాస్టర్ అయితే బాగా వేసేసాడు చక్కగాన. అన్ని క్వాంటిటీలు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఐటమ్స్. ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు, ఐటమ్స్ ఎక్కువ ఇచ్చారు, క్వాంటిటీ తక్కువ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. కానీ టేస్ట్ విషయానికి వస్తే కూడా చాలా బాగాలేదండి. అసలు టేస్ట్ అయితే మాకు చాలా భయం వేసింది, నోట్లో పెట్టడానికి కూడా చాలా భయం వేసింది. కర్రీస్ అయితే అస్సలు కష్టమండి బాబు. ఇవి వచ్చేసి జాయింట్స్, 2 జాయింట్స్ అయితే ఇచ్చాడు. అంత వర్త్కి అసలు ఇది కాదండి. ఈ కాస్ట్ అంత వర్త్కి ఈ ఐటమ్స్ కాస్ట్ అయితే కాదు. కానీ మరి ఏదో వెరైటీగా ఉంటుందని అయితే ఆర్డర్ పెట్టాము. ఇది వచ్చేసి చికెన్ వింగ్స్ అనమాట. మీలో ఎంతమంది బార్బిక్యూ ఫుడ్ అనేది టేస్ట్ చేశారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే ఇదే ఫస్ట్ టైము బార్బిక్యూ టేస్ట్ చేయడం. హోటల్కి వెళ్దామని చాలాసార్లు అనుకున్నాం కానీ వెళ్ళడం అవ్వలేదు. ఇది వచ్చేసి బిర్యానీ అండి. ఇంత చిన్న బాక్స్తో బిర్యానీ ఎవరికి సరిపోద్ది చెప్పండి? మనకి ఎన్నున్నా బిర్యానీ మాత్రం మంచిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఆ బిర్యానీని చూసే మాకు సగం డౌన్ అయిపోయింది అనమాట. ఈ బిర్యానీ ఎంతమంది తినచ్చు అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మాకైతే అసలు పక్కకు కూడా చాలలేదు. మాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నా బిర్యానీ మెయిన్ ఇంపార్టెంట్. ఏంటి వెరైటీగా ఏదో ఐటమ్స్ ఇస్తాడని అనుకున్నాము. ఇది వచ్చేసి బోన్లెస్ ఫిష్ అండి. బోన్లెస్ ఫిష్, ఫ్రాన్స్ అన్నీ ఇచ్చేసాడు. గులాబ్ జాము కూడా ఇచ్చాడు. ఇంకో స్వీట్ కూడా ఉంటుంది, బ్రెడ్ హల్వా స్వీట్ లాంటిది. ఇది వచ్చేసి ఫ్రాన్స్ అండి. చూసారు కదా ప్రాన్స్ ఎలా ఉన్నాయో, అది డ్రైలాగా ఫ్రై చేసి ఇచ్చాడు అనమాట. అలాగా కర్రీస్ కూడా ఉన్నాయండి, అన్ని రకాల కర్రీస్ కూడా ఇచ్చాడు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఇన్ని బాక్స్లో ఇన్ని ఐటమ్సా అని. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ అండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎన్ని ఐటమ్స్లోనే మటన్ ఒక్కటే బాగా అనిపించిందండి. ఈ చికెన్ కూడా ఏదో నార్మల్ ఫుడ్ పచ్చిగా ఉంటుంది చూడండి. ఇగోని చూడండి, మటన్ ఒకటే మాకు అనుకున్న రీతిలో అయితే కనిపించింది. ఆ కలర్ అదిని చూసారు కదా. ఇన్ని బాక్సులు ఉన్నాయి, ఇన్ని బాక్సులు ఓపెన్ చేసేసరికి మా పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌనీ చాక్లెట్ కేక్ అండి. కేక్ కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి ఆలోచించండి, మొత్తం ఆల్ వెరైటీస్ అయితే ఇచ్చాడు. నేను కాదంటలేదు, కాకపోతే అందరూ ఇష్టపడే వాళ్ళు ఉండాలి కదండి. ఇది వచ్చేసి క్యారెట్ హల్వా తెలీదు, బ్రెడ్ హల్వా తెలీదు, నూకతో తయారు చేసిన హల్వా తెలీదు, ఆ హల్వా అనమాట. ఇవన్నీ మనకి బిర్యానీతోని షేర్వా ఇస్తారు కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ ఏంటంటే, మాకు బాక్స్ ఓపెన్ చేస్తున్న కొద్దీ ఏ వెరైటీ వస్తుందా అని అనుకునే వాళ్ళమే. చూసారు కదా, క్యారెట్ కీరా దోశ అవి ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇంకో కర్రీ అండి, ఎగ్ కర్రీ అనుకుంటాను మ్యాక్సిమము. మీరు చూసినట్టయితే నాకు తెలిసి ఇది ఎగ్ కర్రీయే. ఇవ్వండి ఆ గ్రేవీ, అదేం గ్రేవీ అండి బాబు, ఆ గ్రేవీ అసలు భయంకరంగా ఉంది ఆ గ్రేవీ, ఎగ్ గ్రేవీ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి సీ ఫుడ్, చికెను, మటను అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నట్టుగా ఉన్నదన్నమాట. ఇది వచ్చేసి ఇందాక చెప్పింది చిల్లీ చికెన్ అండి. ఇది వచ్చేసి ఫిష్, బోన్లెస్ ఫిష్ అనమాట. బోన్లెస్ ఫిష్ అవన్నీ కూడా మనకి ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఓన్లీ అలాగా కబాబ్ స్టిక్స్తో కాల్చినవి కదండి, అందుకని డిఫరెంట్గా అనిపించింది. ఇవి వచ్చేసి మనకి కబాబ్ కదండి ఇవన్నీ, దానికి గ్రీన్ చట్నీ అయితే ఇస్తారు కదా కంపల్సరిగా. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అయితే ఇచ్చారనమాట. గ్రీన్ చట్నీ అవి ముంచుకొని తింటే టేస్ట్ బాగుంటుంది.
కాకపోతే మాకు ఈ బార్బిక్యూ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ నార్మల్గా ట్రై చేసే వాళ్ళకి ఇదైతే డిఫరెంట్గానే అనిపిస్తుంది తప్పకుండా. మీలో ఎంతమంది ఈ ఫుడ్ టేస్ట్ చేశారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ కర్రీస్ అన్నీ ఉన్నాయి కదా, మరి ఈ కర్రీస్ అన్నీ మనం మామూలుగా తినలేం కదా, అందుకని పరోటాలు అయితే ఇచ్చాడు. ఒక 4 పరోటాలు అయితే ఇచ్చాడు. చూసారు కదా, ఆ పరోటాలు అయితే స్మూత్గా బాగానే ఉన్నాయి. నేను కొన్ని ఐటమ్స్ అయితే బాగోలేదని చెప్తున్నాను, అన్ని ఐటమ్స్ కాదండి. మనం అన్నీ బాగోలేదని చెప్పి అనుకోకూడదు కదా. కొన్ని అయితే బాగున్నాయి కాదని అనట్లేదు, కొన్ని అయితే మాత్రం ఇది కాదు అసలు. ప్లస్ ఈ వర్త్కి, ఈ ప్రైస్కి ఈ ఐటమ్స్ అయితే చాలా తక్కువ. అంటే క్వాంటిటీ తక్కువ, ఐటమ్స్ ఎక్కువ ఇచ్చినా క్వాంటిటీ తక్కువ అనమాట. మీలో ఎంతమంది ఇలా బార్బిక్యూ ఫ్యామిలీ ప్యాక్ అవని, బార్బిక్యూ సేవర్ ప్యాక్స్ అవని బుక్ చేసుకొని ఇలా బుక్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.